రాజకీయంగా ఒక్కోసారి చేసేటువంటి కొన్ని సున్నితమైనటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతాయి, రాజకీయాల్ని తారుమారు చేస్తూ ఉంటాయి. 2014లో మోదీ చాయ్ పే చర్చ అనేటువంటి స్లోగన్తో ప్రజల్లోకి బలంగా వెళ్ళి ఆయన సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిన నేపథ్యంలో 2024లో మోదీ పరివార్ అనేటువంటి స్లోగన్తో మళ్ళీ మోదీ ప్రజల్లోకి వెళ్ళబోతున్న నేపథ్యంలో అసలు మోదీ పరివార్ అనేటువంటి స్లోగన్తో ప్రజల్లోకి ఎందుకు వెళ్ళబోతున్నారు, ఇది మోదీకి కలిసి వస్తుందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్ 2014లో చాయ్ పే చర్చ అనేటువంటి స్లోగన్తో మోదీ ప్రజల్లోకి వెళ్ళాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు 2024లో కూడా మోదీ పరివార్ అనేటువంటి స్లోగన్తో మోదీ మళ్ళీ ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ మోదీ పరివార్ అనేటువంటి స్లోగన్ని తీసుకొని ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అది మోదీకి కలిసి వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే మనం గమనిస్తే కనుక 2014 ఎన్నికల ముందు జరిగినటువంటి ప్రచారం, దాన్ని ఏ విధంగా చేసింది బీజేపీ అనే దాని మీద కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుని అవలోకనం కనుక చేసుకుంటే, ఆ రోజున నరేంద్ర మోడీ అనేటువంటి వేవ్ ఒకటి రావడానికి కారణం ఏంటంటే ఆయన చాయ్ పే చర్చ. చాయ్ పే చర్చ అనేది ఒక పెద్ద స్లోగన్గా మారింది ఆ ఎన్నికల్లో. కారణం ఏంటంటే పెద్ద స్లోగన్గా మారడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అనే అతను ఒక రైల్వేస్లో టీ అమ్మేటువంటి స్థాయి నుంచి పైకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు విపక్షాలు అప్పట్లో. అందుకే ఆయన ఇదే విషయాన్ని ప్రతి టీ బంకు దగ్గర, టీ కొట్టు దగ్గర ఖచ్చితంగా దీన్ని చర్చ పెట్టాలి, చాయ్ పే చర్చ అంటూ. అంటే రాకూడదా, టీ అమ్ముకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ఒక పౌరుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా రాకూడదా అనే దాని మీద చర్చ జరగాలి, చాయ్ పే చర్చ అని చెప్పి దానికి పేరు పెట్టి ప్రతి టీ స్టాల్ దగ్గర ఈ చర్చ జరగాలని చెప్పి చాయ్ పే చర్చ అని పేరు పెట్టారు. సో ఇదే ప్రచారం జరిగింది అప్పుడు. ఒక సాధారణమైనటువంటి ట్రైన్స్లో టీ అమ్ముకునేటువంటి, రైళ్లలో టీ అమ్ముకునేటువంటి ఒక సాధారణమైనటువంటి పిల్లవాడు ఇవాళ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చాడని అంటే అది మామూలు విషయం కాదు. అది బ్యూటీ, బీజేపీ బ్యూటీ అంటే అది పొలిటికల్ బ్యూటీ అంటే అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిపారు. దాంతోపాటు సోషల్ మీడియాలో అప్పుడు ఇది బాగా వైరల్ అయింది. సీన్ కట్ చేస్తే 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఉన్నటువంటి అంశాల్లో చాయ్ పే చర్చ ఒకటి, విదేశాలకు వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి మీ ఖాతాల్లో 15 లక్షలు వేస్తాను ఒక్కొక్కరికి అని చెప్పేది ఒకటి, మూడోది ఏంటంటే అవినీతిని నిర్మూలిస్తాను అని చెప్పి చెప్పారు. ఈ మూడే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు వాళ్ళు. ఈ మూడిట్లో కూడా చాయ్ పే చర్చ బాగా వెళ్ళింది. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పుడు అనుకోకుండా మరొక ప్రచారానికి అస్త్రం దొరికింది బీజేపీకి విపక్షాల నుంచి. అప్పుడు కూడా అంతే, విపక్షాల నుంచే వచ్చింది ఇది. టీ అమ్ముకునే ఒక సాధారణమైనటువంటి అతను ప్రధానమంత్రి అభ్యర్థి ఎట్టబనికి వస్తాడని చెప్పి అప్పుడు విపక్షాలు అంటే దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని అనుకూలంగా మలుచుకున్నారు రాజకీయాలు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు జరిగిందంటే ఇండియా కూటమి పాట్నాలో సభ పెట్టింది ఇటీవల కాలంలో. పాట్నాలో సభ పెట్టిన సందర్భంగా ఇండియా కూటమిలో బలమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ ఒక కామెంట్ చేశాడు. ఏం కామెంట్ చేశారు? అసలు నరేంద్ర మోడీకి కుటుంబమే లేదు, కుటుంబ వ్యవస్థ అంటేనే తెలియదు, కుటుంబం గురించి ఏం తెలుసు అని చెప్పేసి అన్నాడు. అసలు కుటుంబమే లేదు, కుటుంబ వ్యవస్థ గురించి ఏం తెలుసు అనేటువంటి వ్యాఖ్యలు చేసి, కుటుంబాలనే తెలియనప్పుడు, ఒక కుటుంబం ఎలా ఉంటుందో తెలియనప్పుడు అసలు దేశం ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి కామెంట్ చేశారు. దానికి ఇప్పుడు నరేంద్ర మోడీ కుటుంబంలో మేమంతా మెంబర్స్ మేమంతా మాదంతా ఒక కుటుంబం అని చెప్పేసి మోడీ పరివార్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి మొత్తం సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ కూడా గత 2 రోజుల నుంచి బీజేపీ వాళ్ళు సామాన్యమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి మొత్తం రాజ్నాథ్ సింగ్ కానీ, హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అమిత్ షా కానీ, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మొత్తం మోడీ పరివార్ అని చెప్పి
మార్చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మేమంతా మోడీ కుటుంబ సభ్యులము, సో మోడీకి వేరే కుటుంబం లేదు, భారతదేశమే ఒక కుటుంబం, 140 కోట్ల మంది ప్రజలంతా కుటుంబ సభ్యులే, మేము కుటుంబ సభ్యులమే అని చెప్పి మొత్తం ట్విట్టర్ అకౌంట్స్ కానీ, ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ మొత్తం మోడీ పరివార్ అని చెప్పి పెద్ద ఎత్తున పెట్టేసి దాన్ని ఒక పెద్ద ప్రచారం చేస్తున్నారు. మేమంతా మోడీ కుటుంబ సభ్యులం, మాదంతా ఒక కుటుంబం, భారతదేశం అంతా ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మేమంతా సభ్యులం, మీరు సభ్యులా అని చెప్పి పెద్ద ఎత్తున నిన్నటి నుంచి పెద్ద వైరల్ అవుతుంది ప్రచారం. సో ఈ మోడీ పరివార్ అనే దాంతో ఇప్పుడు వెళ్ళబోతున్నారు. సో జాతీయతావాదం ఫస్ట్ నుంచి, హిందుత్వ, ఇవే కదా బీజేపీకి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తది కలిసి వచ్చింది ఆయనకి, లల్లూ ప్రసాద్ యాదవ్ రూపంలో. లల్లూ ప్రసాద్ యాదవ్ చేసినటువంటి కామెంట్ అది, ఆయనకు కుటుంబం లేదు, ఎవరు లేరు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్, ఆయనకి ఏం తెలుస్తుంది అని చెప్పినటువంటి దాని నుంచి ఇది తీసుకొచ్చారు. 2014లోనేమో చాయ్ పే చర్చ తీసుకొచ్చారు, ఇప్పుడేమో మోడీ పరివార్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ మీద చేసినటువంటి కామెంట్లను మనం పరిశీలిస్తే కనుక, మొట్టమొదటిసారి గుజరాత్లో 2007లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ పైన చేసినటువంటి కామెంట్, అంటే మోడీ ఏ విధంగా ప్రత్యర్థులు చేసినటువంటి కామెంట్లు అనుకూలంగా మలుచుకుంటారనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నా. 2007లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా ఆయన మీద చేసినటువంటి కామెంట్ ఏంటంటే మౌత్ కా సౌదాగర్. ఈ కామెంట్ని సోనియా గాంధీ చేశారు, మౌత్ కా సౌదాగర్ అని చెప్పి చేశారు. అంటే ఏంటి, అప్పుడు గుజరాత్ అల్లర్లు జరిగి ఉన్నాయి. గుజరాత్ అల్లర్లు జరిగిన సందర్భంగా ఆ గుజరాత్ అల్లర్లలో చనిపోయినటువంటి వాళ్ళని ఈయనే చంపేశాడు, నరేంద్ర మోడీ చంపేశాడు అనేటువంటి యాంగిల్లో ఆమె మౌత్ కా సౌదాగర్ అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఏంటి, తెలుగులో మృత్యు వ్యాపారి అని చెప్పి కామెంట్ చేశారు ఆవిడ. అది కూడా కలిసి వచ్చింది ఆయనకి ఆ రోజుల్లో. ఏది అలాంటి కామెంట్ సోనియా గాంధీ పోయి అక్కడ అతని మీద కామెంట్ చేస్తే దాన్ని కూడా అనుకూలంగా మలుచుకోగలిగాడు. ఎందుకంటే గోధ్రా అల్లర్లో బేస్ చేసుకునే జరిగినాయి ఆ ఎన్నికలు. 2007 అసెంబ్లీ ఎన్నికలు గోధ్రా అల్లర్లు జరిగిన తర్వాత జరిగాయి కాబట్టి ఆ గోధ్రా అల్లర్లను బేస్ చేసుకొని ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో వివాదాన్ని దారితీసి అది కలిసేసింది. ఆ తర్వాత 2018 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో, అంటే అప్పటికి ప్రధానమంత్రి అయ్యాడు ఈయన, కానీ గుజరాత్ ఎన్నికల సందర్భంగా వెళ్తాడు కదా ప్రచారానికి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని చౌకీదార్ చోర్ హై అని అన్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ. చౌకీదార్ చోర్ హై అని చెప్పి కామెంట్ చేశారు. కాపలాదారే దొంగ అంటూ రాహుల్ గాంధీ చేశాడు. దాని మీద ఈయన మీద కేసు కూడా వేశారు రాహుల్ గాంధీ మీద. చౌకీదార్ చోర్ హై అని చెప్పి అనంటే కాపలాదారు దొంగ అని చెప్పేసి అన్నాడని, కించపరిచాడని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది నరేంద్ర మోడీ అభిమానులు రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. అదే గుజరాత్ కోర్టులో ఆయనకి శిక్ష పడింది. రాహుల్ గాంధీ శిక్ష పడి ఆయన లాస్ట్కి ఆయన ఎంపీకి కూడా అనర్హత పెట్టేశారు ఈ మధ్య. మళ్ళీ సరే సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. అంటే ఆ రోజు చేసినటువంటి కామెంట్ అది కూడా అనుకూలంగా మారింది. 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీగా సీట్లు వచ్చాయి కదా. సో అది కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నింటికి కూడా ఇవన్నీ బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకొని ఘన విజయం ఇట్లాంటివన్నీ సాధించుకుంటూ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ చౌకీదార్, మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్లో అప్పుడు నరేంద్ర మోడీ చౌకీదార్ అని చేర్చుకున్నాడు. అప్పుడు కూడా తన ట్విట్టర్ ఖాతాలో నరేంద్ర మోడీ చౌకీదార్ అని చేర్చుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ నేతలు అప్పుడు ప్రతిగా ఏం పెట్టారు, మైబీ చౌకీదార్ అని ప్రొఫైల్ని చేర్చుకున్నారు. అంటే మేము ప్రజాసేవకులమే అని, చౌకీదారం కాదు మేము ప్రజాసేవకులమే అని. అంటే ప్రజాసేవకులం, ప్రజలకే మేము చౌకీదారులము, కాంగ్రెస్ వాళ్ళకి కాదని చెప్పి మైబీ చౌకీదార్ అని చెప్పి ఆ రోజున దానికి ప్రతిగా ట్విట్టర్ హ్యాండిల్ చేసుకొని ప్రచారం పొందారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మోడీ పరివార్ అనే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో ఈ మోడీ పరివార్ అనేటువంటి దాన్ని ప్రచారం చేసి 2024 ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా ఆయనకే కలిసి వచ్చినాయి అని చెప్పడానికి
7 నుంచి తీసుకుంటే ఈ మొత్తం జరిగిన 2019లో జరిగినటువంటి ఎన్నికలు, 18లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఇవన్నీ కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ 2024 కూడా సేమ్ పద్ధతిని నరేంద్ర మోడీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే విపక్షాలు కూడా ఏదైనా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా అనాలి. ఒక్క మాట రాజకీయాలని తారుమారు చేస్తుంది, రాజకీయాలను మార్చేస్తుంది, పెను దుమారాన్ని కూడా రేపుతుంది. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సందర్భంగా ఎస్సీలో పుట్టారని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఏదో అన్నాడని చెప్పి దాన్ని వక్రీకరించి వేరే కోణంలో విపక్షాలు ప్రచారం చేసి లబ్ధి పొందాయి. సో కాబట్టి ఏదైనా ఒక వ్యాఖ్య చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. లేదంటే దాన్ని ప్రత్యర్థులు అనుకూలంగా మార్చేసుకొని దాన్ని లబ్ధి పొందేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పడానికి అనేక ఎన్నికలు మనకి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.